ఏంటి అని అంటే చిన్న పిల్లవాడిలాగా కన్నీరు పెట్టుకునేవాడు. ఎంత వయసు వచ్చినా కూడా నేను మీరు అన్నది చేయలేకపోతున్నాను అని బాధపడేవాడు. కానీ ఎప్పుడు అలిగి చంగమానేయడం కానీ, అలిగేసి బయటికి వెళ్ళిపోవడం కానీ, ముఖం మార్చుకోవడం కానీ ఇప్పుడు చేయలేదు తన జీవితంలో. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, మనస్సాక్షి పరిశుద్ధపరచబడితే ముఖం మార్చుకోడు మనిషి. మనస్సాక్షి పరిశుద్ధపరచబడితే అలిగేసి వెళ్ళిపోరు. మనస్సాక్షి పనిచేస్తే మనసుని కఠినపరుచుకొని ఏమైంది ఇప్పుడు అని అనుకోరు, పశ్చాత్తాపడతారు. అయ్యో సేవకుడు చెప్పింది చేయలేకపోయానే, దేవుని వాక్యం ప్రకారం నడవలేకపోయానే, నా సొంత జ్ఞానాన్ని ఉపయోగించానే, నా తలంపులతో పనిచేశానే అని చెప్పి మనస్సాక్షి ఒప్పిస్తూ ఉంటే అది కడగబడింది గనక పశ్చాత్తాపముతో చిన్న పిల్లవాడి వలె దేవుని దగ్గర కన్నీరు కారుస్తారు. ఇది మనస్సాక్షికున్న లక్షణం.